హల్లెలూయా. మన వాక్యంలోకి వెళ్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగదీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధనను బట్టి బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. యెహోవా మా ప్రభువా అంటే ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా కూడా నీ నామం ఎంత ప్రభావము గలది. భూమి మీద ఏముందండి? ఆయన నామము ప్రభావం ఎంతో ప్రభావము గలది. ఆకాశంలో ఆయన మహిమ ఆయన కనపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశము, భూమి, మరి భూమిలో ఉన్న నరులు, భూమిలో ఉన్న జంతువులు, భూమిలో ఉన్న వృక్షాలు, ఫలాలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి. అందుకే ఆకాశంలో మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము కలదో మేము వివరించలేము అని మరి దావీదు గారి కీర్తనాకారుడు రాసి ఉన్నాడు. అయితే ఒక వచనంలో అంటారు, ఇక్కడే 3వ వచనం చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. హల్లెలూయా. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు చంద్ర నక్షత్రములను, మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను, ఇక్కడ సృష్టి యావత్తును కలుగు చేసావయ్యా నేను చూడగా, మరి మనిషి కోసం ఎంత చేసినా ఎంతో గొప్ప దేవుడు, మరి మనిషిని నేనంతటి వాడని అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. ఏమంటున్నాడు? ఆకాశంలో చంద్ర నక్షత్రములను, ఇంకా భూమి మీద సృష్టి యావత్తును ఎవరి కోసం చేశాడు దేవుడు? ఎవరి కోసమండి? నా కోసమే. ఎవరి కోసం చేశాడు? సృష్టి యావత్తు కూడా ఒక్క మనిషి కోసం అంతా సృష్టించాడు. వెలుగు కావాలి ఒక్క మనిషికైనా. మరలా మరి వెలుగుతోటే ఉండకూడదు. వెలుగుతోటే ఉందనుకోండి, నిద్ర పడుతుందా? తర్వాత ఏం కావాలి? చీకటి. తర్వాత ఏం కావాలి? ఉదయము, సాయంత్రము. మరలా ఆహారము కావాలి, ఆరోగ్యం కావాలి, డాక్టర్ కావాలి, కానీ హాస్పిటల్ కావాలి. ఇవన్నీ కూడా మరి ప్రయాణం చేయాలి. ఇవన్నీ నిర్ణయించింది ఎవరంటే దేవుడు. కనుక అవి చూడగా నేనెంతటి వాడను అని అంటున్నాడు. నిజమే, మనం ఎంతటి వారం అసలు? ఆయన మనల్ని లెక్క చేసుకుని, ఎంత లోకంలో నన్ను నిన్ను లెక్క చేసుకొని మరి దీవించి, పోషించి, రక్షించి, స్వస్థపరిచి, మన మనవిని అంగీకరించి, మనకి కావలసిన జవాబునిస్తూ, మనకి కావలసిన అద్భుతాలు చేస్తూ, మనకి కావలసిన సమస్యలు తీరుస్తున్నాడంటే నేను ఏపడిదానని. హల్లెలూయా. ఏమన్నానండి? నేను ఏపడిదానని, నేను ఎంతటి దానిని, నా కుటుంబం ఏపాటిది అంటున్నాడు దావీదు గారు. కనుక ఆయన లక్ష్య పెట్టాడు ఏంటంటే, మరి మనం ఉన్నామని లక్ష్య పెట్టాడు. మన కోసం సృష్టి యావత్తు జరిగించాడు, మన కోసం న్యాయం చేశాడు, మన కోసం దీవెనిచ్చాడు. నేనంతటి దాన్ని లోకంలో అసలు చిన్న ప్రాణిని అయినప్పటికీ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కానీ దేవుడిని విడిచిపెడుతున్నారా లేదా? విడిచిపెడతారు. దేవుడు మరి అలాగే మనిషి విడిచిపెట్టినట్టుగా దేవుడు విడిచిపెడితే మనం ఉంటామా? ఉండగలమంటే ఉండలేదు. కానీ దేవుని యొక్క సమయాన్ని మరి విడిచిపెడుతున్నారు. దేవుని ఆరాధించడం విడిచిపెడుతున్నారు. దేవునితో మాట్లాడడం విడిచిపెడతారు. చాలామంది మరి ఎంతోమంది ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే ఉంటున్నారు. ఎందుకంటే ప్రభువు మనల్ని లెక్క చేసుకుని ఏమంటున్నాడంటే, ఈ సృష్టి యావత్తు నీకే, ఈ సృష్టి యావత్తు కూడా నీకోసమే నేను చేశాను అంటున్నాడు. నీకోసమే నేను సృష్టించాను అంటున్నాడు. నీకోసమే నేను ఈ యొక్క లోకానికి వచ్చాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏమంటున్నాడంటే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు. హల్లెలూయా.
మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎప్పటి వారు అసలు. ఎంతోమంది లోకంలో ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, చాలా ధీరులైన వారు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ మనల్ని కూడా దేవుడు ఆయన లెక్కలో చేర్చుకున్నాడు. అందుని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు గారు ఒక మాట మాట్లాడి ఉన్నారు. ఏమనంటే, ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి, ఆయన దీవించిన దీవెనను బట్టి, ఆయన ఇచ్చిన ఆస్తిని బట్టి, ఆయన ఇచ్చిన సంపదను బట్టి, ఆయన ఇచ్చిన సింహాసనాన్ని బట్టి, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి ఏమన్నాడంటే అండి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నేను ఏపాటి వాడని, నా కుటుంబం ఏపాటిది అంటాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యెహోవా, నీవు నన్ను ఎంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు ఏ మాతృబుద్ధి. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి? అయ్యా, రాజైన దావీదు వచ్చి అంటున్నాడు, యెహోవా సన్నిధిని కూర్చుంటానండి. ఇలాగ మనం చేశానండి, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. ఎచ్చులోనికి తెచ్చుటకు ఇప్పుడు నీవు నేను కూడా ఏం చేయాలండి? ప్రభువా, నన్ను ఎంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడిని, నేను ఎంతటి దానను అని దినము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే. ఎన్ని స్తుతులు చెల్లించినా కానీ మనము ఆయన చేసిన మేలును బట్టి రుణస్తులమే. అయితే దావీదు మహారాజు గారు, మరి ఆయన మహారాజు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎంతో యుద్ధములో మరి యుద్ధశూరుడు. అయినప్పటికీ ఏమంటున్నాడంటే, అయ్యా, నన్ను ఎంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను ఏపాటివాడు. ఆయనే అంతలా తగ్గించుకొని దేవుణ్ణి ఎంతగానో స్తుతించినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, నేను అంతటి దాన్ని, నేను ఏపాటి దానని. ఆయన కృప లేకపోతే మనం ఉంటామా? ఆయన ప్రేమ లేకపోతే ఉంటామా? ఆయన జాలి లేకపోతే ఉంటామా? ఆయన ప్రేమ లేకపోతే మనం అస్సలు ఉండలేము. ఆయన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి. ఎందుకంటే నేను ఎంత ఎచ్చులోనికి తెచ్చుటకు నన్ను ఎంతటి వాడినయ్యా, నా ఇల్లు ఏ మాత్రపుది అంటాడు. తన ఇల్లు అనగా తన కుటుంబం అంతా ఏ మాత్రపుది. తరతరాలు కూడా నా ఇల్లును ఆశీర్వదించాం, నా వారిని ఆశీర్వదించాం. అయితే మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తూ వచ్చావయ్యా, నేనంతటి వాడను అని. దుఃఖపడితే ఓదార్చేవాడవు తండ్రి, నేను ఏపాటి దానను అని దేవునికి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. తను తగ్గించుకున్న వారు హెచ్చించుకున్న వారు తగ్గించబడను. కొన్నిసార్లు కూడా ప్రభువారే మరి చేస్తానన్న కీడును కూడా ఆయన చెయ్యక మానాడు. అంటే ఆయన ఏం పొందాడు? సంతాపము పొందాడంట. నేను నాశనం చేసేస్తాను అని. అంటే ఎందుకు నాశనం చేస్తానంటే, మరి మనుషులు దేవునికి లోపడటం లేదని, మనుషులు దేవుని ఆరాధించటం లేదు, మనుషులు దేవుని మాట వినడం లేదు, మనుషులు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు కనుక నేనేం చేస్తానంటే తుడిచి వేస్తానని అనుకునేసరికి మరలా ఆయన ఏం చేసుకున్నాడంట? మనస్సు మార్చుకున్నాడంట, ఆలోచన మార్చుకునేవాడంట. మళ్ళీ సంతాపపడి వారి మీద, అంటే మన మీద కనికరపడేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరం లేపుతుంటామండి. నిన్ను పోలిన వారెవరు, యేసయ్యా నీ కంటే మాకెవ్వరు, యేసయ్యా నీ కంటే మాకెవ్వరు. నిన్ను పోలిన వారెవరు, యేసయ్యా నీ కంటే మాకెవ్వరు, యేసయ్యా నీ కంటే మాకెవ్వరు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది,
ప్రాణాలర్పించిన త్యాగమూర్తివి, దయను కురిపించే దాక్షిణ్యమూర్తివి, ప్రాణాలర్పించిన నిన్ను పోలిన వారెవరు, యేసయ్యా నీకంటే, యేసయ్యా నీకంటే మాకెవ్వరు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప గొప్పది, నిన్ను పోలిన వారెవరు, యేసయ్యా నీకంటే మాకెవ్వరు. గొప్పది ఆయన దయ, గొప్పది ఆయన కృప, గొప్పది ఆయన జాలి, గొప్పది కనికరం చూపే కరుణామయుడు, దయని చూపించే దాక్షణ్య పూర్ణుడు, ప్రేమను చూపించే ప్రేమ పూర్ణుడు. కనుక ఆయన మన కొరకు ప్రాణాలు అర్పించే త్యాగ మూర్తి. హల్లెలూయా. కనుక ఆయన పోలిన నరుడు ఎవరున్నారు? ఆయన అంత గొప్ప దేవుడు, అంత గొప్ప మహానీయుడు, అంత అద్భుతమైన దేవుడు, అంత సృష్టికర్త. మరి నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఎప్పటిదాన్ని. హల్లెలూయా. అయితే కొంతమంది చాలామంది అంటారు ఏంటంటే, దేవుడు ఎందుకు ఎలా చేశాడు, ఎన్ని సమస్యలతో ఉన్నాను, ఎన్ని అప్పులతో ఉన్నాను, ఎంత బాధతో ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టే చాలు, గొప్ప భాగ్యం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు అంటండి. నేను ఎప్పటిదాన్ని, జ్ఞాపకం ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నన్ను సృష్టించాడు కనుక దేవుడు నన్ను పోషించేవాడు, దీవిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. కష్ట సమయంలో ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన సహాయము చేస్తున్నాడు. కనుక ఆయన కృప ఉంటే చాలు నాకు అని అనుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోపం వచ్చినప్పుడు కూడా ఆయన కోపంతోటే ఉండిపోలేదండి. ఆయన ఏం చేశారంటే ఆయన కోపాన్ని అణుచుకొని మనుషుల మీద ఏం కలిగి ఉన్నాడు? దయ కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, సంతాపడ్డాడు, చేస్తానన్న కీడు చేయక మానాడు. వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. దేవుడండి, అయితే ఇదిగో నీవు మాత్రం ఊరకుండము, నా కోపం ఏమవుతుంది, వారి మీద నుండును మండును అంటున్నాడు. ఎందుకు మండిందంటారు? కనుక మోషే గారు ఎక్కడికి వెళ్ళారంటే 40 దినాలు మరి ఒక కొండ ఎక్కి పలకలు తీసుకురావడానికి వెళ్ళారు. రాతి పలకలు తీసుకురావడానికి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవునితో మాట్లాడుచు ఆ అగ్నితో రాసిన, ఆయన చేతి వ్రాతతో రాసిన ఆ పలకలను తీసుకురావడానికి 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆయన మహిమతో నింపబడి ఆ గ్రంథాన్ని తీసుకురావడానికి వెళ్తే ఎక్కడున్న జనులు ఏమంటున్నారంటే అండి, ఏమంటున్నారు? మోషే లేదు, దేవుడు లేదు, కనుక మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎవరు అని చెప్పి అహరోను మీద పడిపోయారు. ఎవరి మీద పడిపోయారు? అహరోను మీద పడిపోయినప్పుడు అహరోను ఏం చేశాడంటే, మీ చెవులుకున్న పోగులు, మీ ముక్కులుకున్నవి, మీ చేతులుకున్నవి అన్నీ తీసుకుని రండి అన్నాడు. ఏం చేయడానికి? వారికి దేవుణ్ణి చేయడానికి. కనుక అన్నీ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే అవన్నీ కరగబెట్టి అగ్నిలో కాల్చి దూడను తయారు చేశారు. దూడను తయారు చేసి నిలబెట్టినప్పుడు ఒక్కడు గెలుస్తాడా? జనసమూహం గెలుస్తుందా? జనసమూహమే మాకు దేవుడేడి, మమ్మల్ని రప్పించారు అని అడుగుతున్నారు. అయితే ఈయన ఇంకా పోరు భరించలేక ఏం చేశాడంటే, మీ బంగారం అంతా తీసుకురండి అన్నాడు. దూడను చేసి నిలబెట్టండి, ఓ ఇశ్రాయేలు నీవే ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించింది అని ఏం చేస్తున్నారంటే దానికి మొక్కుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు చూశాడు. ఎక్కడ మొక్కున్నప్పుడు బాధ వచ్చింది, మరి హృదయం నిండా కోపం వచ్చింది. వెంటనే అంటున్నాడు, మోషే నువ్వు ఊరకుండు, నువ్వు పక్కన ఉండు అంటున్నాడు. అంతే, మీరందరిని ఏం చేస్తానంటున్నాడు? ఏమంటున్నాడండి? అయితే కావున నీ ఊరకుండము, నా కోపము వారి మీద మండును.
నీవు వారిని కాల్చివేసి నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోపం వచ్చింది, ఆయన చాలా బాధపడ్డాడు, ఆయన చాలా ఆయన రోషం వచ్చింది. రోషము కలిగిన దేవుడు ఏ దేవుడు అండి? పౌరుషము కలిగిన దేవుడు మన దేవుడు. కనుక ఆయనకు రోషం వచ్చినప్పుడు ఇదిగో ఈ విధంగా జరిగింది. 7వ వచనం కాడ నుండి చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. హల్లెలూయా. నీవు ఐగుప్తు నుంచి ఎంతో ప్రయాసపడి తీసుకుని వచ్చావు, సముద్రాలు దాటించుకుని తీసుకుని వచ్చావు, ఎన్నో అద్భుత కార్యాలు చేసావు, వారిని తీసుకుని బయటికి లాక్కొని వచ్చావు. అయితే నీ ప్రజలు ఏం చేస్తున్నారో చూస్తున్నావా మోషే? వెళ్ళు, వారు చెడిపోయారు. అందుకేమొచ్చింది ఆయనకి? ఇశ్రాయేలీలు అంటే వారేనా? ఇప్పుడున్న వారు కూడా ఎటువంటి వారండి? దేవుని మాటకి లోబడని పిల్లలకి శ్రమ అన్నాడు. అయితే వారిని కూడా ఏం చేశారంటే దేవుడు కోపం వచ్చింది. వెంటనే ఎలాగంటే మోషే గారు అన్నారు, బ్రతిమాలుతున్నాడు అంటాడు. అయ్యా, నువ్వు గొప్ప మహనీయుడు కదా, నువ్వు కృప కలిగిన రాజు కదయ్యా, కనికరము గొప్పది కదయ్యా, నీ ప్రేమ గొప్పది కదయ్యా, నీవు అలాగ చేసేవాడు కాదు, ఈ ప్రజలను రప్పించేవాడు నీవే కదా, ఈసారికి నువ్వు తట్టుకో, ఈసారికి నువ్వు ప్రేమ కలిగి ఉండయ్యా అని బ్రతిమాలుతున్నాడు అంటండి. ఎవరో? మోషే. ఉంటుంటే అదిగో నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండల్లోని వారిని చంపనట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మోషే గారు అంటారు, నీ కోపాగ్ని నుండి మల్లుకోదేవా, నీవు ప్రజలకు చేస్తానన్న కీడును నువ్వు మానుకొని నీవు పశ్చాత్తాపడుండయ్యా, ఒక్కసారి కనికరించండి. వెంటనే మోషే గారి ప్రార్థన దేవుడు విన్నారు. ఆ కోపము ఏం చేశారంటే విడిచిపెట్టాడు, వారి మీద ఉన్న రోషము విడిచిపెట్టాడు, ఆ బాధను తీసివేసుకుని అంటాడు. 14వ వచనంలో చూసారా, ఈయన ప్రార్థన చేస్తున్నాడు. 13వ వచనం, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకుని, ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకోనుము, నీ వారితో ఆకాశ నక్షత్రము వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానములకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివి అనేను. అంతటి యెహోవా తన ప్రజలకు చేసిదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడి. చప్పుడు కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తానన్నది? కీడు చేస్తానని మరలా ఏం చేశాడంట? సంతాపపడి మేలు చేశాడు. అయితే యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడ్డాడంట. ఆయన జాలి పడ్డాడు, దయ కలిగి ఉన్నాడు, వెంటనే కోపాన్ని అణుచుకొని ఉన్నాడంట. మరి ఎన్నిసార్లు నువ్వు మందిరానికి దూరం అయిపోతున్నావు? ఎన్నిసార్లు సాక్ష్యానికి దూరం అయిపోతున్నావు? ఎన్నిసార్లు దేవునితో మాట్లాడడానికి మరి దేవునికి ప్రార్థన చేయగానే ఏమవుతుందండి? ఆయన సంతాపపడ్డాడంట. హల్లెలూయా. నీవు దేవునికి కోపం రప్పించేదానిలాగా ఉన్నావా? నీవు దేవునికి కోపం రప్పించేవాడిగా నీవు ఉన్నావు. నీ హృదయాన్ని, నీ తలంపులు, నీ ప్రవర్తనను, నీ మాటను, నీ పద్ధతిని అంతటి నీవు మార్చుకో అని దినాన్ని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. కనుక ఆయన ఏం చేశాడంటే సంతాపపడ్డాడంటాడు. చేస్తానన్న కీడు చేయక మేలు చేశాడు. వారిని బ్రతికించారు కనుక ఈ దినాన్ని మనం అందరము ఈ భూమి మీద ఉన్నాం. వారిని బ్రతికించకపోతే అలాగే మరి అలాగ అడుగడుగున హింసించినా కానీ దేవుడు మన మీద కృప చూపించు. ఆయన కృప ఎంతో? నీ కృప లేకపోతే చెప్పండి, నీ కృప లేకపోతే మనము జీవించలేమంటే ఆయన కృప ఎంతో గొప్పది. కనుక నీ కృప లేకపోతే మనం ఉండగలము. ఆయన కృప లేకపోతే ఎక్కడి నుంచి మనల్ని తీశాడు? నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప.
ఏ దిక్కు లేని నాకు సర్వము నీవై ఆదరించింది నీ కృప. నీ కృప లేకపోతే నేను ఉండలేను. మాటే రాని నాకు రాగమనిచ్చి నీ కృపను చాటి ధన్యత. ఈ దినాన్ని నేను బ్రతుకున్నానంటే నీ కృప తప్ప ఏవే ఆధారము లేదు దేవా. ఎన్ని కష్టాలు ఉన్నాయి అయినా నేను బ్రతుకున్నాను. ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినా నేను బ్రతుకున్నాను. ఎన్నో శోధనలు ఉన్నాయి అయినా నేను బ్రతుకున్నాను. ఎంతో బలహీనత ఉంది అయినా నేను బ్రతుకున్నానంటే నీ కృపే, కేవలం నీ కృప. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే మనం ఉండగలమా? వెంటనే కోపం వస్తుంది, కానీ మరలా ఏం చేస్తున్నాడు? జాలి ఎంతో పెద్దది. ఆయన జాలి, ఆయన కనికరం ఎంతో పెద్దది. మరలా ఏం చేస్తున్నాడంటే ఆయన రెక్కలు చాపి మరి రండి నా బిడ్డలారా అని చెప్పి ఆ రెక్కల క్రింద ఏమిస్తున్నాడు? ఆశ్రయం ఇస్తున్నాడంట. నా ఆశ్రయమా, నా కోట, నా కొండ, నా ఎత్తైన పర్వతము నీవే దేవా అని అన్నప్పుడు వెంటనే ఆయన రెక్కలు చాపి ఏం చేస్తున్నాడు? రెక్కల క్రింద ఆశ్రయం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ఏం చేశాడంటే ఆ కోపాన్ని అడుచుకుని ఏం చేశాడండి? మోషే ప్రార్థన విని సంతాపపడ్డాడు. ఎవరి ప్రార్థన? మోషే గారి ప్రార్థన విని సంతాపపడి ప్రజలను కీడు చేయకుండా మేలు చేసి వారిని ఆశీర్వదించాడు. ఇంకొక వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 30. అయితే హిజ్కియా గారి కోసం ఆయన మరణం అయిపోతున్నాడని ఎవరు చెప్పారు? అయితే నాతాను ప్రవక్త వచ్చి చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆయన చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తాడంట? ఇల్లు చక్కబెట్టుకో, నీవు మరణం అవ్వబోచున్నావు. ఎవరేమంటున్నారంటే 38వ అధ్యాయం చూడండి. ఆ దినములు హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడని యెషయా యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటారంటే యెషయా అతని యొద్దకు వచ్చాడు. యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, నీవు మరణం అవుచున్నావు కనుక బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడ బంగారం ఉందో, ఎక్కడ మరి డబ్బులు ఉన్నాయో, ఎక్కడ వస్తువులు ఉన్నాయో, ఎక్కడ వస్త్రాలు ఉన్నాయో ఇవన్నీ చూస్తా లేదండి. ఇల్లు అనగా ఏమిటంటే నీ హృదయము. ఇల్లు అనగా ఏంటంటే హృదయము. కనుక హృదయాన్ని చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయి నీ ఇల్లు చక్కబెట్టుకో, నీకు మరణం సంభవిస్తుంది. నేను స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఈయన మరి ప్రార్థన చేస్తున్నాడంట. అయితే నేను మరి తల ఎత్తడానికి కూడా అర్హుడను కాను అని గోడ తట్టు త్రిప్పుకొని ఏం చేస్తున్నాడంటే, అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవాలి, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను జరిగించానో లేదో జ్ఞాపకం. 5వ వచనం చూసారా? నీవు తిరిగి హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదని. హల్లెలూయా. ప్రార్థన విన్నాడు. వెంటనే మళ్ళీ జవాబు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ప్రార్థన విన్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేనెట్లు నీ యొక్క సన్నిధిలో నేను నీ ఇష్టముగా నీ క్రియలు చేస్తున్నానా లేదా, నీ ప్రవర్తన ప్రవర్తిస్తున్నానా లేదా, నీ దృష్టికి నేను అనుకూలంగా ఉన్నానా లేదా, అయ్యా నీ చిత్తమైతే అయ్యా నా ప్రార్థన ఆలకించని ప్రార్థన చేస్తున్నాడంట. ఎంతో దీనత్వము కలిగి, ఎంతో తగ్గించుకుని, ఎంతో పశ్చాత్తాపడి, ఎంతో కన్నీరుతో, ఎంతో వేదనతో, ఎంతో కష్టముతో ఏం చేస్తున్నాడంటే కన్నీరు కారుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కన్నీటి బాష్ప బిందులు దేవుడు తుడిచేవాడు. నువ్వు కన్నీరు కారిస్తే ఓదార్చేవాడు. నువ్వు కష్టంలో ఉంటే నీకు సహాయం చేసేవాడు. నీవు మరి నష్టంలో కృంగిపోతే నిన్ను ధైర్యపరిచేవాడు ఎవరంటే మన దేవుడు. దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆ కన్నీళ్లు చూసి వెంటనే తిరిగి వెళ్ళిపోమంటున్నాడు అండి యెషయా గారిని. మరలా వచ్చి అంటున్నాడు, ఇదిగో
నీ ప్రార్థన దేవుడు విన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ వచ్చేసింది అంటే మరి నిజంగా నాకు అలా వచ్చిందని ఏంటి ఆనవాళ్ళని అడుగుతున్నాడు. ఏమంటున్నాడా? ఆనవాళ్ళు ఏంటి, నాకు నిదర్శనం ఏంటి చూపించయ్యా ఏంటి అని చెప్తే ఆయన మళ్ళీ నిదర్శనం చూపిస్తున్నాడు. ఏమనంటే 7వ వచనం చూడండి, యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. అహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల 10 మెట్లు ఎక్కజేసేదని. ఇప్పుడు టైం ఎంతండి? అయిపోతుంది 1 గంట కదా. మరలా 10 గంటలకు వెళ్ళిపోయిందంట. ఏంటంటే గడియారం. ఎండ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు 1 గంట అయింది అనుకోండి, నీడ వస్తుందా లేదా? అయితే ఇక్కడ వరకు వస్తుంది, తర్వాత మళ్ళీ అలా అది వెనక్కి వెళ్ళిందంట నీడ. అంటే ఆయన ఏమడిగాడు? చూసిన కనుక నీడ వెనక్కి వెళ్ళిపోయింది, 10 రెట్లు వెనక్కి వెళ్ళిపోయిందంట. గడియారం కూడా 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోయిందంట. ఆ సూచన దేవుడు ఇచ్చాడు. దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. దిక్కులేని నిన్ను సేదతీసేవాడు, నువ్వు ఒంటరిగా ఉన్నా నీకు సహాయం చేసేవాడు, నువ్వు సమస్యలో కూలిపోయిన మరలా లేవనెత్తాడు, నువ్వు క్రింద పడిపోయిన మరలా నిన్ను నిలబెట్టడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. హల్లెలూయా. కనుక ఆయన సహాయం చేశాడు. ఆయన బలహీనత ఏం చేశాడంటే వెంటనే స్వస్థపరిచి ఆనవాళ్ళు చూపించాడంట. మన దేవుడు ఎంత గొప్పవాడు కదా, ఎవరి పేరు ఎట్టడానికి సరిపోదు. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఎంతటి దానిని, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి దానిని, నేను ఎప్పటివాడు. దేవుడు నరుడే నేను జ్ఞాపకం చేసుకున్నటకు ఎంతటి వాళ్ళు అసలు. కానీ జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. నేడంటే ఎక్కడికి వెళ్తుంది? వెనక్కి వెళ్ళిపోయిందంట. మీరు ఎవరికైనా చెప్పచ్చు, ఇదిగో దేవుడు ఈ కార్యం చేశాడు. అప్పుడు కూడా ఏమున్నాయంటే క్యాన్సర్ వ్యాధి ఉంది, ఆ వ్యాధిని తొలగింపు చేశాడు, ఆ వ్యాధిని స్వస్థపరిచాడు. వెంటనే ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే గడియారం వెనక్కి వెళ్ళిపోయిందంటండి. ముళ్ళు గడియారం వెనక్కి వెళ్ళడం సాధ్యమా? మరి నీడ వెనక్కి వెళ్ళడం సాధ్యమా? కానీ అసాధ్యాన్ని సాధ్యం చేయగల సమర్థుడు మన దేవుడు. దేవుని ఆ పట్టణంలో 1 దిన ప్రయాణము దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకొని హల్లెలూయా. అయితే ఇంకా 40 దినాలకి ఏమైపోతుందంటండి? చాలా మరి 40 దినాల్లో చాలా కీడు జరగబోతుంది. ఏ పట్టణం మీదకి? నినివే పట్టణం మీదకి అని చెప్పినప్పుడు వారు విన్నారా లేదా? విన్నారు. వినేమంటున్నారంటే ఉపవాస ప్రార్థన చేశారు. మనుషులే కదండి, పశువులు కూడా నీళ్లు పెట్టలేదు. పశువులు కూడా ఏం చేశాయి? ఉపవాసం చేశాయి, కన్నీరు కార్చాయి. మా పట్టణాన్ని కాపాడండి, మా ప్రజలను కాపాడండి, మాకున్నవన్నీ మేము విడిచిపెడుతున్నాం, మా దుర్మార్గతను విడిచిపెడుతున్నాం, మా పాపాన్ని విడిచిపెడుతున్నాం, మా తిరుగుబాటును విడిచిపెడుతున్నాం. కనుక ఇదిగో ఇప్పుడైనాను అయ్యా మరి మీరు ఆలకించండి అయ్యా. ఏం చేస్తున్నారంటండి? మొరపెడుతున్నారంటండి. సింహాసనం మీద ఉన్న రాజు కూడా దిగిపోయాడు. అయితే ఆ పట్టణంలో ఎంతమంది ఉంటారు? గనులు ఉంటారు, అల్పులు ఉంటారు. అందరూ గోనె బట్ట కట్టుకొని వారు ఉపవాస ప్రార్థన చేశారు. ప్రార్థన ఎందుకంటే కీడు రాబోతుంది కనుక తప్పించబడాలని. చాలా మరి ఈ యొక్క పట్టణం అంతా నాశనం అయిపోతుంది కనుక తప్పించండి అని దేవునికి మొరపెట్టారు. అయితే నీ ఇంట్లో సమస్య ఉన్నప్పుడు నువ్వు మోకరించవు, నీకు బాధ ఉన్నప్పుడు నువ్వు మోకరిస్తలేదు. అయితే అలాగే రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, కానీ నేను ఈ రీతిలోనే ఉండిపోతానని రక్షణ తీసుకుని అక్కడెక్కడో ఉంటావా? ఇది నా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక రక్షణ తీసుకున్నావు, రక్షణకు విలువగా జీవించు. దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. మనం ఏపాటి వారు? ఎంతటి వారు? నా కుటుంబం ఏపాటిది? నేను ఎంతటి దాన్ని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను నేను ఎంతటి దాన్ని, నేను ఏపాటి దాన్ని. ఎంత లోకంలో నేను చిన్ని ప్రాణిని, కానీ నన్ను జ్ఞాపకం చేసుకున్నాను నా దేవుడు. హల్లెలూయా.
ఎంత శోధన వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వెంటాడినా, ఎంత అపవాది శోధించినా నన్ను, నా కుటుంబాన్ని మరి ఇలాగా నిలబెట్టాడంటే నేను ఏర్పడతాను దేవా. నిత్యము కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కనుక ఆయన్ని మరి ఏం చేస్తున్నారంటే అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకున్నారు. ఆ సంగతి రాజు కూడా విన్నాడు. రాజు ఏం చేశాడు? సింహాసనం మీద నుండి దిగాడు. ఈ పూట నీవు మరి బయట పనికి వెళ్లకుండా దేవుని మందిరానికి రాలేవా? రాజు ఏం దిగాడంటే సింహాసనం దిగాడే. రాజు అయి ఉండి ఆ రాజు క్రింద అనేక మంది పనివారు ఉండొచ్చు, సైనికులు ఉండొచ్చు, ఎంతో మంది ఉన్నారు. కానీ అయినప్పటికీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడు? తగ్గించుకొని దీనత్వం కలిగి గోనె పట్ట కట్టుకొని, నా ప్రజలు బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా ప్రజల మీదకి ఏ కీడు రాకూడదు, నా కుటుంబాల మీదకి ఏ కీడు రాకూడదని ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. దినాన్ని హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ఏం చేస్తున్నాడంటే, ప్రార్థన అనగా ఏమిటి? దేవునితో మాట్లాడుట. ఏం చేస్తాడంట? దేవునితో మాట్లాడడానికి ఇష్టపడి సింహాసనము దిగాడే. నీ ఇంట్లోంచి నువ్వు దిగలేవా? హల్లెలూయా. నీ ప్రవర్తన నుంచి నువ్వు విడుదల పొందలేవా? ఇదిగో నీవు దేవునికి దూరంగా ఉండడమే కాదు, దగ్గరగా ఉండలేవా అని అడుగుతున్నాడు ఈ దినాన్ని. ఎందుకంటే ప్రభు గొప్పవాడు, జ్ఞాపకం చేసుకుంటాను వ్యాపాటివాడు. దినదినము సంవత్సరాలు అయిపోయినా కానీ నిన్ను నన్ను పోషిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. తెచ్చడానికి నేను ఏపాటి వాడని అని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. దినదినము మనం కూడా ఏం చేయాలి? నేను ఏపాడుతాను ప్రభువా, నా కుటుంబం ఏపాటిది, నా బిడ్డలు ఏపాటి వారు, నా ఇల్లు ఏపాటిది, నన్ను దినము జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీకే వందనాలు ప్రభు అని చెప్పుకోవాలి. హల్లెలూయా. కనుక ఆ సంగతి విని ఏం చేశానంటే సింహాసనం దిగాడు. దిగు గోనె బట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, రాజవస్త్రాలు ప్రక్కన పెట్టాడు, రాజ్యర్గం తీసివేశాడు, కోపాన్ని తీసివేశాడు, ఆయనలో ఉన్న కల్మషాన్ని తీసివేశాడు, మరి ఆయనలో ఉన్న ఘర్షణ తీసివేశాడు. రాజు అంటే ఎవరండి? ఇలా వస్తూ ఉంటే అందరూ ఏమంటాలి? దొంగల లేదా? అవన్నీ తీసి పక్కన పెట్టాడు అంటే ఎంతో దీనత్వం కలిగి, నా దేవుడి కన్నా ఎక్కువ ఎవరు కాదు, ఇదంతా నా దేవుడు ఇచ్చిందే, అయ్యా మేలు చేయండి, కీడు తొలగించండి అని అడగడానికి అన్ని పక్కన పెట్టాడు. నీలో ఉన్న సర్వస్వం పక్కన పెట్టాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దగ్గర వంగి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మరియు రాజు అయిన తాను ఆయన మంత్రులను ఆజ్ఞగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ముట్టకూడదు, ఇంకా పశువులు, గొర్రెలు, ఇంకెన్ని ఉంటాయండి? గాడిదలు ఉండొచ్చు, మరి గుర్రాలు ఉండొచ్చు. ఇవన్నిటికి ఏం వేయకూడదంట? మేత వేయకూడదు, నీళ్లు పెట్టకూడదు, మనుషులు కూడా ఏమీ పుచ్చుకోకూడదు. ఎందుకు? దేవుడు పశ్చాత్తాపడతాడు, మనము లయము కాకుండా మనల్ని కాపాడుతాడు. అందుచేత మీరందరూ ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఏ పట్టణం అంటే ఎంత పట్టణం అండి? చాలా పెద్ద పట్టణం. ప్రతి ఇంట్లోని ఏముండకూడదు? అసలు ఎసరే పెట్టకూడదు, అంటే స్టవ్ వెలిగించకూడదు, పొయ్యే వెలిగించకూడదు. ప్రతి ఇంట్లోని కాకినాడ పట్టణం ఎంతమంది ఉంటారు? మనమే నేటేమన్నా. పట్టణం అంతా కూడా ఏం చేయకూడదంట? అసలు పశువులకు కూడా నీళ్లు పెట్టకూడదు, మీరు కూడా ఏమి ముట్టకూడదు. అందరూ ఏం చేయాలంటే గోనె బట్ట కట్టుకోండి, ప్రార్థన మనస్పూర్వకంగా చేయండి అన్నాడు. మనసు ఎక్కడెట్టి మనిషి ఎక్కడ ఉండి మనసు ఇంకో చోట ఉంటుంది. అలా కాకుండా ఏం చేయాలంట? మనస్ఫూర్తిగా ప్రభువుని అడగండి. అప్పుడే మనం రక్షించబడతాం, అప్పుడే ఆయన కోపాన్ని చల్లారుస్తాం, అప్పుడే ఆ దేవునికి మనసు మారుతుంది. ఎందుకంటే మనం చేసిన దుర్మార్గతలు విడిచిపెట్టాలి, మనం చేసిన ప్రతి దేవునికి ఇష్టం లేని ప్రతి పనిని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడని రాజు ఆజ్ఞాపించినప్పుడు అందరూ కూడా ఏం చేశారంటే ఆ రీతిగా విన్నారు. అయితే దేవుడు వెంటనే ఏం చేశారంటే మేలు చేశాడు. 10వ వచనం చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన
కీడు చేయకమ్మా. నేను చెమలు కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? అయితే తాను చెయ్యాలని మాట ఇచ్చిన కీడు చేయక మానాడు. దేవుడు ఏం పడ్డాడు? పశ్చాత్తాపడ్డాడు. దేవుడే పశ్చాత్తాపడినప్పుడు మనిషి నీవెంత నేనెంత ఏం పడాలి? పశ్చాత్తాపడాలి, సంతాపడాలంటే. కనుక పశ్చాత్తాప్తుడై ఈ కీడు నేను చేయని ఇంకా మేలు చేస్తానన్న పట్టణాన్ని ఎంతో రక్షించాడు, దీవించాడు. కనుక వారిని ఆశీర్వదించాడు. మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు మనము యాపాటి వారం అంటే దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నటకు మనము యాపాటి వారం. మనం కుటుంబము యాపాటిది, మన ఇల్లు యాపాటిది. మనం ఎంతటి వారము ఆయన కృపను పొందడానికి అర్హతనిచ్చాడు. ఈ యొక్క ఆధారం ఇచ్చాడు దేవుడు. కనుక ఆధారాన్ని, అర్హతని మనం వినియోగించుకొని దేవుని దగ్గర దీన మనస్కులై ఆయన దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? మన మీద జాలిపడి మనల్ని ఏం చేయాలో ఆ కార్యాలు చేసుకుంటూ వస్తాం. కనుక ఎంతమందికి ఏం చేశారు చెప్పండి? 3 విషయాలు చెప్పుకున్నాం మనం. చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు మాట వినలేదు, తిరుగుబాటు చేశారు. అయితే వారు చేసిన పని చెడు పని, పాపం చేశారు, చెడు ప్రవర్తించారు, విగ్రహారాధనని ఆరాధించారు. కనుక ఇష్టం లేదు. ఇంకా ప్రభువారు ఏమంటున్నారు? మీరందరినీ నశింప చేస్తాను. మోషే, నిన్ను నీ కుటుంబాన్ని నేను అనేక జనములుగా చేస్తాను, మీరందరినీ నశింప చేస్తానంటే మోషే గారు ఏం చేశారంట? ప్రార్థన చేశారు. హల్లెలూయా. దేవుడు ఏం పడ్డాడు? పశ్చాత్తాపడ్డాడు. దేవుడే పశ్చాత్తాపడినప్పుడు మనిషివే నీవెంత. కానీ దేవుడు పశ్చాత్తాప్తుడై చేయాలన్న కీడు చేయక మేలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఇంకెవరండి? హిజ్కియా స్వస్థత. హిజ్కియా మరణమైపోతున్నాడు. వెంటనే మరలా ప్రార్థన ఆలకించి జాలిపడి మరలా ఏం చేశాడంట? సూచన కూడా ఏం చేశాడు? చూపి ఉన్నాడు. కుటుంబాల్లో ఇప్పుడు మనకి ఉన్న కష్టాలన్నీ ఆయన దగ్గర పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక కార్యం చేస్తాడు, తప్పక సమస్య తీరుస్తాడు, తప్పక అద్భుతాన్ని చేస్తాడు, తప్పక స్వస్థతనిస్తాడు. తప్పకుండా మీరేం అడుగుతున్నారో ఆ కార్యాలన్నీ దేవుడు జరిగించును గాక. ఆమేన్. కొద్ది వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నేను నరుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు అయ్యా మేము పాటి వారమయ్యా, నువ్వు గొప్పవాడు తండ్రి, నాయన బలమైన వాడు తండ్రి, శక్తిమంతుడు తండ్రి, ఈ సృష్టిని సృష్టించిన వాడు నాయన, మనిషిని నా ప్రభు సృష్టించి ఇదంతా ఇచ్చిన దేవుడు తండ్రి, ఈ సృష్టి యావత్తు నేను అనుగ్రహించిన వాడు ప్రభువా తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభు. నేను గ్రహించలేకపోతున్న మనుషులు ప్రభువా నాయన, అతను మీరు చేసిన మేలు పక్కన పెట్టి అయ్యా, మీరు చేసిన కార్యాలు పక్కన పెట్టి, మీరిచ్చిన రక్షణ పక్కన పెట్టి, మీరిచ్చిన స్వతంత్రం పక్కన పెట్టి అయ్యా, మీరిచ్చిన దినాన్ని పక్కన పెట్టి ఏదో చేయాలని ప్రభువా, ఏదో చెందాలని, ఏదో నా ప్రభువా నాయన ఆశపడుతూ ఉంటున్న ఈ లోకంలో ప్రభువా, నిజమే దేవా, నీవు గొప్పవాడు దేవుడు అయినప్పటికీ దేవా, ప్రజల మీద ప్రేమ కలిగి కనికరమ కలిగి నేను కోపాన్ని మానుకొని నా ప్రభువా కనికరించేవాడు తండ్రి అయ్యా, కనికర మూర్తివి దేవా, నీకు స్తోత్రాలు బాబు తండ్రి, ప్రేమామూర్తివి బాబు. ప్రార్థనలకించి వెంటనే కీడు చేయక మేలు చేస్తావు తండ్రి అయ్యా. నేను ప్రజల మీద ఎంత కోపం వచ్చింది, వారు చేసిన పనులు అయ్యా, వారు చేసిన క్రియలు మంచిగా లేనప్పటికీ నా ప్రభువా అయ్యా నా తండ్రి, మరలా వారిని ప్రేమించావయ్యా. కృతజ్ఞతలు కలిగిన ప్రభువా, నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలు. వారింటి యజమానులను దీవించు, మంచి ఆరోగ్యాలు దయచేయండి. కుమారులను దీవించు, కుమార్తెలను దీవించు, మనవులను దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించమని
ఆయన కొద్ది మనవులు మీరు అంగీకరించి నిరాకరాల సమైత మనలా మేము కలుసుకుని స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Like, comment, and subscribe.